ఈరోజు మనం ఫైబ్రాయిడ్స్ మీద ఉన్న అపోహల గురించి వాస్తవాల గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా ప్రతి ఫైబ్రాయిడ్ సర్జరీ అవసరపడుతుందా? లేదండి, మనం ఫైబ్రాయిడ్ అనేది దాని యొక్క సైజు, ఏ ప్లేస్లో ఉంది, దాని నుంచి సిమ్టమ్స్ని బట్టి ఫైబ్రాయిడ్స్కి సర్జరీ చేసుకోవాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. రెండవది, ఫైబ్రాయిడ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా? లేదండి, ఫైబ్రాయిడ్ సైజుని బట్టి, ఫైబ్రాయిడ్ లొకేషన్ని బట్టి మనం అది ఇన్ఫర్టిలిటీ కారణం అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ ఫైబ్రాయిడ్స్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది మాత్రం అపోహ మాత్రమే. ఫైబ్రాయిడ్ అదంతకదే కరిగిపోతుందా? సో ఫైబ్రాయిడ్స్ యూజువల్గా మనకి మెనోపాజ్ వచ్చేస్తే, ఫైబ్రాయిడ్స్ ఎప్పుడు ఈస్ట్రోజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మెనోపాజ్ అటైన్ అయిపోతే ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది కాబట్టి ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే అవకాశాలు ఒక్కసారి మెనోపాజ్ అటైన్ అయితే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ ఫర్టైల్ పీరియడ్లో ఉంటూ ఇంకా మెనోపాజ్ రాకపోతే ఫైబ్రాయిడ్స్ అవంతకవే కరిగే అవకాశాలు ఉండదండి. వన్ మోర్ థింగ్, ప్రతి ఫైబ్రాయిడ్ క్యాన్సర్గా మారుతుందా? ఆల్మోస్ట్ ఫైబ్రాయిడ్స్ అనేది బినైన్ లీషన్స్ అంటే నాన్ క్యాన్సరస్ లీషన్స్. అండ్ లాస్ట్, ఫైబ్రాయిడ్ ఉంటే గర్భసంచి తీసేసే ఆపరేషన్కి వెళ్ళిపోవాలా? కాదండి, ప్రతి ఫైబ్రాయిడ్కి మనం గర్భసంచి తొలగించాల్సిన పని లేదు. ఫైబ్రాయిడ్ లొకేషన్, పేషెంట్ యొక్క వయస్సు, వాళ్ళు సఫర్ అయ్యే సిమ్టమ్స్ని బట్టి మనం ఏం సర్జరీకి వెళ్ళాలని డిసైడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఏం చెప్తున్నానంటే, ఫైబ్రాయిడ్స్ కరెక్ట్ టైంలో మనం తెలుసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం దాని నుంచి హెల్తీ లైఫ్ స్టైల్ని పొందొచ్చు. నమస్తే, నేను మీ డాక్టర్ భావన, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, భావన హాస్పిటల్, రెడ్డిరెడ్డి కాలనీ, తిరుపతి.